మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న బంగారం కిందికొస్తోంది. క్రమక్రమంగా ధర తగ్గుతోంది. ఏడాది కిందటి ధరల స్థాయికి రాకపోయినా గరిష్టాల నుంచి దిగొస్తోంది. అసలు బంగారం ధర ఎందుకు తగ్గుతోంది? మొన్నటి వరకు తారాజువల పైకి దూసుకెళ్లిన గోల్డ్ రేట్ ఇప్పుడెందుకు పడిపోతోంది? మరీ ముఖ్యంగా ఓవైపు యుద్ధం నడుస్తుంటే మరోవైపు ఆశ్చర్యంగా బంగారం ధరలు తగ్గడం ఏంటి? ఇదే ఇవాల్టి సాక్షి స్పెషల్. జనవరి 29 24 క్యారెట్ల గ్రాము బంగారం విలువ అక్షరాల 17,885 రూపాయలు. మార్చి 24 క్యారెట్ల గ్రాము బంగారం విలువ అక్షరాల 14,000 రూపాయలు. అంటే జస్ట్ 55 రోజుల్లోనే బంగారం ధర గ్రాముపై 3,855 రూపాయలు తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందనేది విశ్లేషకుల మాట. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిన సమయంలో బంగారం ధరలు భగభగమండాయి. సంస్థాగత ఇన్వెస్టర్లంతా సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని చూశారు. ఫలితంగా బంగారంపై పెట్టుబడులతో పాటు గోల్డ్ ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్ల మొత్తాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కళ్ళు చెదిరే ఫండ్ వాల్యూ కనిపించింది. అదే టైంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ సంకేతాలు వెలువడ్డాయి. మరో యుద్ధం ముంచుకొచ్చింది కాబట్టి బంగారం రేటు మరింత పెరిగిపోతుందని చాలా మంది భావించారు. కానీ ఈసారి మాత్రం గోల్డ్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఎంతలా అంటే యుద్ధం మొదలైన ఈ 3 వారాల్లో బంగారం ధర అంతర్జాతీయంగా దాదాపు 20% మేర పడిపోయింది. సామాన్య ఇన్వెస్టర్కు ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాగా, సామాన్యుడికి ఇది తీపి కబురు. ఇన్నాళ్ళు బంగారం షాపుల వైపు చూడ్డానికి భయపడిన మధ్యతరగతి మానవుడు ఇప్పుడిప్పుడే బంగారం కొందామా అని ఆలోచిస్తున్నాడు. ఓవైపు యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ మరోవైపు బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. సాధారణంగా ఇలాంటి అనిశ్చితి వేళల్లో విలువైన లోహాన్ని సురక్షిత పెట్టుబడి సాధనాలుగా చూస్తారు పెట్టుబడిదారులు. కానీ తాజా పతనం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి యుద్ధం ప్రారంభ దశలో ధరలు విపరీతంగా పెరిగాయి. ఇన్వెస్టర్లు భారీగా బంగారం కొనుగోలు చేశారు. అలా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. ఇన్వెస్టర్లంతా లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీనివల్ల మార్కెట్లో అమ్మకాలు పెరిగి గోల్డ్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు యుద్ధం వేళ ముడి చమురు బ్యారెల్ ధర ఒక టైంలో $110 దాటేసింది. దీంతో ద్రవ్యోల్బణంపై ఆందోళన పెరిగింది. ప్రపంచ దేశాలు వడ్డీ రేట్లు తగ్గిస్తాయనే ఆశలు పోయి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందనే అంచనాలు వెలువడ్డాయి. బంగారానికి ఎలాంటి వడ్డీ రాదు. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ట్రెజరీ బాండ్లు, బ్యాంకు డిపాజిట్లతో మంచి వడ్డీ వస్తుంది. అందుకే ఎక్కువ మంది బంగారంపై పెట్టిన డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. మరోవైపు లిక్విడిటీ సమస్య కూడా బంగారం ధరలు తగ్గడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. ఆసియా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు తమ నష్టాల్ని భర్తీ చేసుకోవడానికి తమ దగ్గరున్న బంగారాన్ని విక్రయించి నగదు సమకూర్చుకుంటున్నారు. యుద్ధ భయాల నేపథ్యంలో బ్యాంకుల్లో లిక్విడిటీ ఉంచుకోవాలనే అతి జాగ్రత్త వల్ల కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, తమ కరెన్సీ విలువను కాపాడుకోవడానికి కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వల్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. దీనివల్ల కూడా గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ మాత్రం ఇప్పటి వరకు ఈ పని చేయలేదు. సాంప్రదాయకంగా బంగారంపై పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలు ఇప్పుడు రూటు మార్చుకుంటున్నాయి. బిట్ కాయిన్ తో పాటు ఇతర క్రిప్టో అసెట్స్ వైపు మల్లుతున్నాయి. డిజిటల్ గోల్డ్ గా పిలిచే బిట్ కాయిన్ ప్రస్తుతం బలంగా ఉండటం వల్ల సేఫ్ హెవెన్ పెట్టుబడులు రెండుగా చీలిపోయాయి. బంగారం వైపు ఉన్న వాళ్ళు బంగారం వైపు కొనసాగుతూ ఉండగా, బంగారం నుంచి క్రిప్టో వైపు వస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో మార్కెట్లో బంగారం ఏకఛత్రాధిపత్యం తగ్గింది. ఇక ప్రపంచంలో బంగారానికి అతిపెద్ద వినియోగదారు చైనా. ఆ దేశంలో రియల్ ఎస్టేట్ సంక్షోభం పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఆర్థిక వృద్ధి మందగించింది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం అతిపెద్ద మార్కెట్ అయిన చైనా నుంచి డిమాండ్ తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలా బంగారం ధరలు తగ్గడం వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 2.5% తగ్గిపోయింది. గడిచిన వారం రోజుల్లోనే బంగారం 10% కంటే ఎక్కువగా తన విలువను కోల్పోయింది. అంతర్జాతీయంగా ఇంకా ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? ఇప్పటికిప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయొచ్చా? చుక్కల్ని తాకిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయనేది వాస్తవం, మన కళ్ల ముందు కనిపిస్తున్న నిజం. అయితే ఈ ధరలు 10 గ్రాములకు ₹1,00,000 దిగువకు పడొచ్చని కొందరు భావిస్తున్నారు. అది నిజమేనా? ఒకవేళ అలా ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మరోసారి బంగారం ధరలు పెరిగితే పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి నిపుణులు ఏమంటున్నారు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ఆస్తులపై అమ్మకాల ఒత్తిడి ఉంది. స్టాక్స్, బంగారం, బాండ్లు అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. కాకపోతే బంగారంలో పతనం ఈసారి ఈక్విటీల కంటే ఎక్కువగా ఉంది. ఓవైపు ధరలు తగ్గుతున్నాయని సామాన్యుడు సంబరపడుతూ ఉంటే, ఆల్రెడీ బంగారంలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు టెన్షన్ పడుతున్నారు.
ఇలాంటి అనిశ్చితి వేళల్లో స్టాక్ మార్కెట్లతో పాటు బంగారంలో ఒడిదుడుకులు సహజం. కాబట్టి ఇన్వెస్టర్లు భయాందోళనకు గురి కాకుండా తమ పెట్టుబడులపై ప్రశాంతంగా ఆలోచించాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం బంగారం ధరల తగ్గుదలను భారీ పెరుగుదల తర్వాత జరుగుతున్న కరెక్షన్ గా మాత్రమే చూస్తున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్. బంగారం ఇంకా తన సురక్షిత పెట్టుబడి హోదాను కోల్పోలేదని, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. గతంలో భారీగా పెరగటం వల్ల ఇప్పుడు సర్దుబాటు జరుగుతోందని చెబుతున్నారు. ఆకాశాన్నంటిన బంగారం ధరలు గడిచిన 10 రోజులుగా మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. 10 గ్రాముల బంగారం ఒకప్పట్ల ₹1,00,000 లోపే వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ మరీ అంత ఆశ పనికిరాదంటున్నారు నిపుణులు. 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 లోపు వచ్చే అవకాశం లేదని, పైపెచ్చు దీర్ఘకాలంలో ఈ ధరలు ఇంకాస్త పెరుగుతాయని కూడా చెబుతున్నారు. శుభకార్యాల కోసం బంగారాన్ని కొనాలనుకునే వాళ్ళు దశల వారీగా బంగారం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు గోల్డ్ కొనాలనుకునే వాళ్ళు ఎంత కొనాలనుకుంటున్నారో అందులో సగం బంగారాన్ని తక్షణం కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. కొనాలనుకున్న మిగతా 50% బంగారాన్ని దశల వారీగా కొనుగోలు చేయాలంటున్నారు. ఇలా కొంచెం కొంచెం కొనడం వల్ల ధరలు తగ్గినప్పుడు లాభపడొచ్చని, పెరిగినప్పుడు పెట్టిన రేటు బ్యాలెన్స్ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ₹1,42,000 కాస్త అటు ఇటుగా ఉంది. ఒకవేళ అంతర్జాతీయంగా డాలర్ మరింత బలపడితే బంగారం రేటు ₹1,30,000 నుంచి ₹1,27,000 దిగే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు 20% వరకు తగ్గాయి. ఈ కరెక్షన్ మరికొన్ని రోజుల పాటు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక పెట్టుబడి కోసం చూసేవాళ్లు మరో 2 వారాలు వేచి చూస్తే మంచిదని చెబుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధర ₹1,30,000 స్థాయికి చేరినప్పుడు బలమైన సపోర్ట్ తగ్గుతుందని, అక్కడ బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ తక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో బంగారం ధర ₹1,80,000 నుంచి ₹2,00,000 వరకు వెళ్లే అవకాశం ఉందని గోల్డ్మన్ సాక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆగ్మాంట్ రిపోర్ట్ ప్రకారం బంగారం $4,200 దాటితే ఇండియాలో ₹1,33,000 ఉండొచ్చు. ప్రస్తుతం బంగారం ఓవర్ సోల్డ్ దశలో ఉన్నందువల్ల త్వరలోనే ఇది $4,750 చేరొచ్చని అంచనా. అదే గనక జరిగితే బంగారం ధరలు ₹1,50,000 మార్కును చేరుకోవచ్చు. ఇక గోల్డ్ ఫండ్స్ లో సిప్ చేసే వాళ్లకు ఇంతకు మించిన అవకాశం దొరకదంటున్నారు నిపుణులు. క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టేవాళ్లు తక్షణం కొనుగోలు మొదలు పెట్టాలని సూచిస్తున్నారు. అలా అని డబ్బంతా ఒకేసారి పెట్టకుండా ట్రెండ్స్ గమనిస్తూ తన పెట్టుబడిని 4 భాగాలుగా విభజించి దశల వారీగా ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. ధరలు తగ్గే కొద్దీ కొంచెం కొంచెం పెట్టుబడులు పెట్టాలంటున్నారు. ఇలా చేయటం వల్ల సగటు కొనుగోలు ధర తగ్గి దీర్ఘకాలంలో మంచి లాభాలు కళ్ళజూసే అవకాశం ఉంది. ఈ ఏడాది బంగారం ధరలు పెరిగే అవకాశాలున్నాయని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి తగ్గినప్పుడు క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం మంచిదే అంటున్నారు. అటు వెండి ధరల్లో కూడా భారీ కరెక్షన్ కనిపిస్తోంది. ఒకప్పుడు కిలో వెండి ₹4,39,000 ఉండగా ప్రస్తుతం ₹2,30,000 కంటే తక్కువలో ట్రేడ్ అవుతోంది. బంగారం తరహాలోనే వెండిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ జోరుగా సాగుతోంది. మదుపర్లంతా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ధరలు దిగొస్తున్నాయి. జనవరి 28న సిల్వర్ ధర ₹4.5 లక్షల చేరి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అలా పెరిగిన 55 రోజుల్లోనే ధర 50% తగ్గింది. ఈ ట్రెండ్ మరో 2 వారాల పాటు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారంతో పోలిస్తే వెండికి ఒక విలక్షణత ఉంది. దీని పారిశ్రామిక వినియోగం ఎక్కువ. ఆ వినియోగం ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతోంది కూడా. కాబట్టి యుద్ధంతో సంబంధం లేకుండా వెండి ధరలు ఏ క్షణానైనా అమాంతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రస్తుతానికైతే యుఎస్ డాలర్ బలపడటం, గల్ఫ్ యుద్ధం కారణంగా పారిశ్రామిక డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు తగ్గుతున్నాయని, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత వెండి రేటు ఖచ్చితంగా పెరుగుతుందని అలర్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి కిలో వెండి ధర 3.5 లక్షలకు చేరే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ అంచనా వేస్తోంది. సిల్వర్ ఈటీఎఫ్లకు గడిచిన 4 నెలలుగా డిమాండ్ పెరిగింది. చాలా మంది వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం రేటు తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ గతేడాది ధరలతో పోల్చి చూస్తే ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. పైగా భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ డిమాండ్ నేపథ్యంలో సిల్వర్కు గిరాకీ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సోలార్ ప్లేట్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి కీలకంగా మారింది. దీనికి తోడు సిల్వర్ అనేది బై ప్రొడక్ట్ కావటం, ప్రొడక్షన్ తగ్గడంతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి నేరుగా వెండి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు దశల వారీగా కొనుగోళ్ల ప్రక్రియ మొదలు పెట్టాలని, ఈటీఎఫ్ల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు తమ పెట్టుబడుల్ని కొనసాగించాలని సూచిస్తున్నారు.